అమరపురి వర్ణనలు. బలిచక్రవర్తి ఆక్రమిస్తున్న అమరపుర వర్ణనలు వచనాల పటుత్వానికి పెట్టింది పేరు పోతనామాచ్యుల వారి రచనా శైలి. అలాంటి మహాకవి 16 అణాల స్వచ్ఛమైన సురేంద్రపురిపైకి దోషాచార చక్రవర్తి ఆక్రమిస్తున్నాడు అని చమత్కారంగా సూచించిన తీరు, ఒక్కొక్క వర్ణనకు 2 అర్థాలను ఆపాదిస్తూ అలంకరించిన తీరు అత్యద్భుతం. చూద్దాం. ఆ అమరావతి పట్టణం సముద్రం మాదిరిగా అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది. అంటే చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది. వేరే అర్థం ఏంటంటే దేవతలతో, ఇంద్రునితో, ఆకాశగంగతో ఆ పట్టణం పేరెన్నికగన్నది అని. తరువాత ఆ పట్టణం వేదవాక్యం మాదిరిగా అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది. అంటే పవిత్రమైన అక్షరాలతో నిండినది అని అర్థం. వేరొక అర్థము నిర్మలమైన బంగారంతో అతిశయించినది అని. ఆ పట్టణం శివుని కంఠం మాదిరిగా భోగిరాజు కాంతమై ఉన్నది. అంటే సర్పరాజులతో ప్రకాశించుచున్నది. వేరే అర్థము ధనవంతులైన ప్రభువులతో ఒప్పుచున్నది అని. ఆ పట్టణం జవరాలి వక్షోజం వలె సువృతమై ఉన్నది. ఉండ్రంగా ఉన్నది. మంచి చరిత్ర కలది. ఆ పట్టణం వృత్త సమూహం వలె సదా గురు లఘు నియమాభిరామమై ఉన్నది. గురువులతోనూ, లఘువులతోనూ, యతులతోనూ ఒప్పుతున్నది అని అర్థం. వేరే అర్థము బృహస్పతి నీతి నియమాలతో కూడినది అని. ఆ పట్టణం శ్రీరామచంద్రుని తేజస్సు వలె ఖర దూషణాది దోషాచారులకు చేరరానిదై ఉన్నది. అంటే ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులకు చేరసఖ్యం కానిది. వేరే అర్థము కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించు వారికి పొందసఖ్యం కాకుండా ఉన్నది అని. ఆ పట్టణం విద్వాంసుని చరిత్ర వలె అమలాంతరంగ ద్యోతమానమైనది. అంటే స్వచ్ఛమైన హృదయాలను స్ఫురించేది. అంటే నిర్మల మనస్కులైన పుణ్యాత్ములతో ప్రకాశించేది అని వేరొక అర్థం. ఆ పట్టణం అభిమానవంతుని ప్రవర్తనం వలె సన్మార్గభాతి సుందరమైనది. అంటే మంచి మార్గంలో మిక్కిలి చక్కగా ప్రకాశించుచున్నది అని. వేరే అర్థము ఆకాశ మార్గమందిల చుక్కలతో మిక్కిలి చక్కనైనది అని. ఆ పట్టణం అందమైన ఉద్యానం వలె రంభాంతాశోక పున్నాగమైనది. అరటి చెట్లతో కూడిన అశోక వృక్షాలు, పున్నాగ వృక్షాలు కలది అని అర్థం. వేరే విధంగా చూస్తే రంభతో కూడిన ఆనందంగా ఉన్న పురుష శ్రేష్ఠులు కలది అని. ఆ పట్టణం సురపన్న వృక్షం వలె సురభి సుమనో విశేషమైనది. అంటే సుగంధంతో కూడిన పుష్పాలతో అతిశయించింది అని అర్థం. వేరే విధంగా చూసుకుంటే కామధేనువులతోనూ, దేవతలతోనూ నిండినది అని అర్థం. ఆ పట్టణం ఆదిశేషుని శిరస్సు వలె ఉన్నత క్షమావిసారమైనది. అంటే